2 టైమ్స్ అదేంటిది స్విమ్మింగ్ కి వెళ్ళాను. నాకు ఇంతకుముందు ఒకసారి మనకు దొరికింది, రెండు సార్లు వెళ్ళారు. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. మాకు పాష్ కల్చర్ ఉంటది. యాక్చువల్ గా మేము నైట్ 3-4 గంటల వరకు బయట అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరుగుతాము. నా స్టడీ సర్టిఫికేట్స్ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా అప్డేట్. దాని పక్కలే ఇప్పుడు వాళ్ళు ఉండే పక్కలే ఈ హెచ్సియు దాదాపు ఒక 4,000 ఎకరాలు ఉంటది. మేము మాకు ఆ కల్చర్ కాదు, ఇట్లా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగొద్దు, కలిసి మూవీలకు వెళ్ళొద్దు. మేము అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఇదేంటిది మేము మూవీ చూస్తాము. యూనివర్సిటీలో దాదాపు ఒక 50 మంది కలిపి న్యూడ్ మూవీ చూస్తాము. మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ చేస్తాము. థియేటర్స్ ఉంటాయి. అంత పెద్ద కల్చర్ నీకు తెలిసే ఉంటుంది. హెచ్సియు మామూలుగా అది ఫేమస్ డ్రగ్స్ ఎక్సెట్రా ఆల్సో. సో అక్కడ అందరూ ఆల్ టైప్ యూనివర్సిటీలో పరుగులు తీస్తున్నారు. అందరికి సంబంధించిన అబ్బాయి నాకు కల్చర్. చాలా రోజులు అయింది. నేను లాస్ట్ టైం మే జూన్ లో మళ్ళీ ఇండోనేషియాలో నేను చేశాను. అంత 3 months గ్యాప్ వచ్చింది నేను వర్క్ పెన్షన్కి. బేసికలీ ఆయన ఏదో ఆయన సంజయ్ ఇచ్చుకుంటున్నాడు. వినాలనుకుంటే మొత్తం వినిపిస్తాను. లెట్స్ పాస్ ఆన్ టు ద ఫైనల్ పాయింట్. సో అర్ధరాత్రి 2 గంటలకి ఇప్పుడు కలిసాము. అర్ధరాత్రి 2-3 గంటలకు కలిసాము. అది ఇంకోటి అమ్మాయి 4:30కి ఇమీడియట్ నాకు కాల్ చేసింది. అదేంటి డోర్ కూడా కాల్ డోర్ కొట్టిందో తెలియదు. మరి వాటర్ సపోర్ట్ అయితే నేను లేచిన నాకు హెడ్ వస్తుందని అమ్మాయి బయటకు వస్తే నేను అమ్మేటప్పుడు కాల్ వేసుకుని మళ్ళీ అందరూ మిస్అండర్స్టాండ్ చేస్తారు. అర్ధరాత్రి ఫోన్లు చేస్తా, అర్ధరాత్రి రూమ్ తలుపు కొట్టిన ప్రతిసారి అలా అనుకుంటే ఆయనకి ఆవిడకి తలనొప్పి వచ్చిందని టాబ్లెట్ తీసుకురావడానికి ఆయన వచ్చారు. అది ఆయన సంజయ్ ఇస్తుంటే సహృదయంతో అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆయన మస్తాన్ సాయి పాజిటివ్ బాయ్ ఫ్రెండ్ కదా, అర్థం చేసుకోవట్లేదు. మీరు నేను అర్థం చేసుకోవాలి. సరే, తర్వాత మెడిసిన్స్ పోయినా 5 o'clock మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి నేను పడుకున్నాను. మళ్ళీ ఆయన రూమ్కి వచ్చేసి ఆయన పడుకున్నారు, వేరే రూమ్కి వెళ్ళి పడుకోలేదు అనేది కూడా క్లారిఫై చేస్తున్నారు. రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లాంటి అలిగేషన్స్ వస్తాయని. యాక్చువల్లీ మరి మీరు కట్టించుకున్నారు. మరి రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? ఏంటి సార్ అది? ఏం సార్ అది? రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఏమైనా ఉందా అట? అంటే చట్టంలో అది లేదట, అందుకని రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉన్నా కూడా మీరు సరిగ్గా ఉండేదేమో. మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి నేను పడుకున్నాను. నాకు రాఖీ కట్టానని చెప్పింది. ఇఫ్ నథింగ్ వాస్ హ్యాపెన్ నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది వస్తాయని. యాక్చువల్లీ మరి మీరు కట్టించుకున్నారు. మరి రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? సో ఈయన ఎంత లా చేస్తున్నంత మాత్రాన నేను లా చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బ్రదర్ ఇన్ లా అంటున్నాడు. సో పాపం అప్పుడు మస్తాన్ సాయి తప్పుగా అర్థం చేసుకున్నాడు, కానీ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. సరే, లాస్ట్ అది విన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ఏంటిది ఇలా మాట్లాడు. సరే, చట్టంలో ఎక్కడ రాసి ఉండకపోవచ్చు, కానీ నైతికంగా కాస్త రాఖీ కట్టిన అంటే పాష్ కాలేజ్ లో చదువుకున్నాడు, అందరూ న్యూడ్ వీడియోస్ చూస్తారు కలిసి, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కాలేజీలో పరుగులు తీయడానికి ఇలాంటి మాటలు బయట చెప్తున్నారు. డ్రగ్స్ కూడా చేస్తారు. సరే, ఇది ఇలా ఉండగా ఆ కాలేజీలకు పంపించడానికి తల్లిదండ్రులకు ఇంకా ఇదవుతారా అండి? ధైర్యం చేస్తారా అండి? ఇప్పుడు నేను రాజేష్ ఇమాజిన్ ఐ యామ్ కిసింగ్ రాజేష్. ఇఫ్ నాట్ ఐల్ కిస్ అండ్ షో యూ. బరాబర్ ఇస్తాడు రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా. పర్ఫార్మెన్స్ గట్టిగా ఇస్తారంట. అంటే ఆయన లా పెర్ఫార్మెన్స్ గురించి లాయర్ గా తన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారని నేను ఒక సహృదయంతో అర్థం చేసుకుంటాను ఆ ఒక్క విషయం. కానీ అంతకు ముందు మాట్లాడిన విషయాల్లో దీంట్లో కోయిన్సైడ్ అవ్వట్లేదు. ఓకే, నేను కిస్ చేస్తాను అంటే ఆయన వాదన నచ్చి అంత ఇంప్రెస్ అయిపోయి అలా కిస్ చేస్తానంటే అది కూడా తప్పు కాకపోవచ్చు. బట్ అంతకు ముందు ఒక మాట మాట్లాడారు, అది మీరు బీప్ వేసుకోవాల్సిన పరిస్థితి. దానికి నేను ఇంకా సమాధానం చెప్పలేదు, అది కూడా కవర్ చేయలేదు నేను, దానికి వారే సమాధానం చెప్పాలి. సో ఇదనమాట అది. సో దీన్ని బట్టి ఇనిషియల్గా ఏది వచ్చినా కూడా మేం కాదు అది నేను కాదు, ఆ సంతకం నాది కాదు, ఆ కంప్లైంట్ నాది కాదు, అన్ని మ్యాచ్ అయిన తర్వాత నేనే కంప్లైంట్ పెట్టాను, వాడు అదే చేశాడు అని చెప్పి ఫైనల్గా మస్తాన్ సాయి మీద ఇప్పుడు ఇది చేస్తుంది. అలాగే ఫస్ట్ ఈ వీడియో వచ్చినప్పుడు లేదు స్విమ్మింగ్ పూల్లో దిగితే తప్పేంటి, హోటల్లో ఉంటే తప్పేంటి, రాత్రి తలనొప్పి కోసం ట్యాబ్లెట్ కోసం తలుపు కొట్టాడు,
ఇలా అయితే తప్పేంటి, అలా అయితే తప్పేంటి? అంటే ఏది? రాత్రి టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళటానికి ఉమ్. పక్కింటి వాళ్ళు ఎవరు లేరు, ఇరిగింటి పొరుగింటి వాళ్ళు ఎవరు లేరు, హోటల్ లాడ్జ్ లాడ్జ్ కాబట్టి 2:00 కి ఎవరు వస్తారు? ఓకే, ఎవరు అక్కడ బాయ్స్ కూడా అవైలబుల్ లేరు. 2:00 ఒకసారి, మళ్ళీ 4:30 ఒకసారి. అదే బాయ్స్ హోటల్ ఉండరు. బాయ్స్ కూడా ఎవరు అవైలబుల్ గా లేరు. ఓకే. ఈయన ఫస్ట్ నుంచి అదే కదా, ఆవిడ అర్ధరాత్రి సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ఈయన అక్కడికి వెళ్ళి కాపాడారు. అవును, అర్ధరాత్రిలో ఈమె సూసైడ్ చేసుకుంటుంది. ఓకే. తర్వాత మళ్ళీ పొద్దున్న 5 గంటలకు ఇప్పుడు కాదు పొద్దునైనా మధ్యాహ్నం అయినా, ఉమ్, మధ్యాహ్నం సాయంత్రం స్విమ్మింగ్ పూల్ లో దిగారు. ఉమ్, ఒకసారి మనకి వీడియో వచ్చింది, బట్ రెండోసారి కూడా ఇంకో వీడియో 2 సార్లు దిగామని చెప్తున్నాడు ఆయన. పాయింట్ ఏంటంటే దే ఆర్ లెవరేజ్ పీపుల్. మనమే కొంచెం వాళ్ళని సహృదయంతో అర్థం పెద్ద చేసుకోలేకపోతున్నాం. బ్రాడ్ మైండ్ తో అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు 23వ శతాబ్దము 25వ శతాబ్దంలో ఉంటే మనం ఇంకా ఇక్కడే, మీరు ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటారు, మీరు ఎక్కడికి రారు, ఇక్కడే మనం ఇంకా ఉంటారు. 18th సెంచరీ ఆ. వెనక్కి వెళ్తున్నాం. మన ఆలోచనలు, మన ఆలోచన విధానాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఆయన కాలేజీలో చెప్తే ఇవన్నీ నేర్పిస్తారు. సరే, బట్ నేర్పిస్తారని ఆయనే చెప్తున్నారు కదా. కాదమ్మా, నేను దీన్నంతా కూడా తప్పుపట్టాను. నిజంగా ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఉండమండి, వాళ్ళిద్దరికి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా అది Doesn't కాదండి, matter. వీళ్ళంతా అసలు సోషల్ మీడియాకి ఎక్కి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు జనాలకి? ఇది పాయింట్. జనాలకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నేను మోసపోయాను, ఓకే అమ్మ ఒక జాలి చూపిస్తారు. ప్రతి ఒక్కరితో మోసపోయాను అంటే నీ మీద జాలి చూపిస్తారా అమ్మా? అంతే. నేను అది మాట్లాడలేను. అసలు అట్లా- ఏం అట్లా- కావాలి ఆ అట్లా- అమ్మాయికి అసలు ఏం కావాలి? అలా చేస్తే కూడా ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ ధైర్యంగా వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేయగలుగుతుంది. ఉమ్, అంటే అది కూడా పెద్ద విషయం కాదు వాళ్ళకి. కానీ అలా ఎవరైనా థూ అని వస్తే మాత్రం ఆవిడ ఫీల్ అవుతుంది, ఎందుకంటే మేకప్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. అంటే నేను ఇంకోటి కూడా చెప్తాను, సారీ టు సే, మేకప్ వేసుకోవడము, లిప్స్టిక్ వేసుకోవడం అది అస్సలు తప్పనే. బట్ నేను ఒక బాధలో ఉన్న మహిళని, నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న మహిళని అని చెప్పుకుంటూ, నాకు అంత అన్యాయం జరిగింది, ఇంత అన్యాయం చెప్పుకుంటుంటే, నేను అస్సలు సుతరాము నేను దాని గురించి మాట్లాడలే. బట్ కామెంట్ ఏంటంటే, కింద ఇంత బాధలో ఉన్నాం, కింద రాసిన కామెంట్లు నుంచి చదువుతుంది, ఇంత బాధలో ఉన్నా పాప అంత చక్కగా మేకప్ చేసుకొని లిప్స్టిక్ వేసుకొని ఎవరన్నా వస్తారా అంత బాధలో ఉన్నప్పుడు కూడా అనే కింద 2-3 కామెంట్లు చదివిన తర్వాత వచ్చిన ఇది తప్ప నాకు ఆవిడ అక్రమ సంబంధాలతోనూ ప్రాబ్లం లేదు, ఆవిడ మేకప్లతోనూ ప్రాబ్లం లేదు. బట్ ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తున్నాయి అని ఒకటే ఒక పాయింట్. ఎందుకు అంటే, ఇప్పుడు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు బోల్డ్ మంది లేరా? వాళ్ళందరి గురించి నేను తీసుకొచ్చి ఇదిగో ఈవిడి సంబంధం పెట్టుకుంది, వీడి సంబంధం పెట్టుకున్నాడు నేను చెప్తున్నాను లేదు కదా. ఈవిడి గురించే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఒక అమాయకుడిని కేసులో ఇరికిచ్చు, ఒకళ్ళని కాదు ఇద్దరిని ఇరికిచ్చి వాళ్ళ దగ్గర నుంచి మస్తాన్ సాయి మీ దృష్టిలో అమాయకుడు అంటే అమ్మా, ఇద్దరు కన్సెన్షువల్ గా కలిసినంత మాత్రాన వాడు ఏదో నేరం చేసినట్టు కాదు కదా. ఇప్పుడు ఈ లాయర్ అయినా సరే ఆయన కన్సెన్షువల్ గానే ఉన్నాడు, రేపు ఆయన కూడా నేరం చేసినట్టు కాదు కదా. ఆయన ఏదో నైతికంగా ఏదో తప్పు చేశాడు, దాన్ని బట్టి ఆయన మీద ఒక కేసు పెట్టి, ఇప్పుడు ఈవిడ 100 మందితో ఉండి ఆ 100 మంది తప్పు చేశారు నేనే అమాయకురాలంటే 100 మంది మీద కేసులు పెడతారా? మీరు ఉండండి. నేననేది రాజధానికి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, ఈవిడికి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, ఆయనకి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, మస్తాన్ సాయికి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు. రాజధాని తాగుతాడు, సిగరెట్లు చేస్తాడు, ఈవిడే తాగుతుంది, సిగరెట్లు చేస్తుంది, మస్తాన్ సాయి తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు. కాకపోతే వీళ్ళిద్దరికి ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే డ్రగ్స్ కూడా చేస్తారు. మస్తాన్ సాయి సార్ అది కూడా నీ కర్మ, నీ చావు నువ్వు చావు. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో కూడా డ్రగ్స్ చేస్తారని చెప్తున్నాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఎక్కడ పట్టినా దొరికేస్తున్నాయి. బట్ ఇలా గవర్నమెంట్ వాళ్ళు మాత్రం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతా ఉంటున్నారు. ఇట్లా అలా డ్రగ్స్ తాగేసి ఇట్లా బయట ఉన్న వాళ్ళు మాత్రం చూడాలి. అది కాదు, అంత ఆడియో బయటకు వచ్చి ఒక సొసైటీలో ఒక లాయర్ స్థానంలో ఉండి ఆ మాట మాట్లాడారు అంటే దీని గురించి పోలీస్ యాజమాన్యం ఎంతవరకు చర్యలు తీసుకుంటుందో కూడా మనం చూడాలి. ఎందుకంటే మేము డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాం, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మేము పట్టుకుంటాం, వాళ్ళకి నార్కోటిక్స్ టెస్టులు చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఒక పొజిషన్ లో ఉన్నారు, సమాజంలో ఒక పొజిషన్ లో ఉన్నారు. లాయర్ అంటే చిన్న మాట కాదు, 2 స్థానాలు. ఒకటి మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళకపోతే న్యాయస్థానం మనకి చెప్పాల్సింది
ఏవైతే మంచి మాటలు ఉన్నాయో నువ్వు ఎలా ఉండాలో చెప్పాల్సింది పోయి ఎలా ఉండకూడదో చెప్తున్న వైను మనం చూసాం ఇప్పుడు. మా కాలేజ్ లో 50 మంది కలిసి న్యూడ్ వీడియోస్ చూస్తాము, ఆ తర్వాత 50 మంది కలిసి డ్రగ్స్ చేస్తాము, అబ్బాయిలు అమ్మాయిలను తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దిగుతాం, దాంట్లో తప్పేముంది అన్న స్థాయిలో ఆయన ఎడ్యుకేషన్ ఆయన్ని ఎడ్యుకేట్ చేసింది అంటే ఇది కాదు మ్యామ్. ఖచ్చితంగా ఒకసారి ఓపెన్ ఫ్యాక్ట్, ఇవాళ హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి చాలా ఈజీగా యూత్ కి అందుబాటులో ఉన్నాయి. ఇది నిజం. దీంట్లో 2 రకాలు. కావాలనుకుని చెడిపోవాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళు, బట్ అమాయకుల్ని దీంట్లోకి లాగి వాళ్ళని బలిపశువులు చేసేవాళ్ళు. ఈ 2 కేటగిరీలు వాళ్ళ దరిద్రం, వాళ్ళు చావు చేస్తారు. కానీ 3వ కేటగిరీలు అమాయకపు అమ్మాయిల్ని, లేకపోతే అబ్బాయిలైనా కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏదో పార్టీకి పిలిచి వాళ్ళ దాంట్లో ఏదైనా డ్రగ్స్ కల్పించాడు, లేకపోతే తిట్టి నోట్లో అని చెప్పి మాత్రం. ఆ ప్రీతి చెప్తుంది కదా, లావణ్య ఏం చేసింది, ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను ఒక డ్రగ్గిస్ట్ని, నేను రీహాబ్కి వెళ్ళొచ్చాను, నేను ఇప్పుడు మారిపోయి ఉంటున్నా కూడా నన్ను ఆ పాత వీడియోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఇంటికి రా, నాకు కంపెనీ ఇవ్వు, వాడితో పడుకో, వీడితో పడుకో అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి అని తట్టుకోలేక బయటకు వచ్చింది. నేను మారిపోయా, భాష కాదు, వచ్చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ నడుపుకుంటున్నా నేను, అయినా కూడా నువ్వు వచ్చి నన్ను గెలికి పోక్ చేసి ఈ రోజున ఆ అమ్మాయి బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. నన్ను నలుగురు తూ అనుకున్నా పర్లేదు, నాకు ఈ దాస్యం వద్దు, ఎన్నాళ్ళని వాడి దగ్గరికి పో, వీడి దగ్గరికి పో అని చెప్పి పంపించి. అంటే మీకు ఒక మాట చెప్తా, ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ అంటున్నారు కదా చాలా మంది అమ్మాయిలు. వీళ్ళు బ్లాక్మెయిల్ అంటే ఏంటంటే, వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, మా అయితే 10,000 5,000 ఇవ్వగలరు. కానీ అసలు బ్లాక్మెయిల్ ఏంటి తెలుసా, వీళ్ళని పంపించడం. ఓకే, అది చాలా దారుణం. లిటరల్లీ చెప్తుంది ప్రీతి, ఒక ప్రీతి ఇంటర్వ్యూలో, నన్ను డ్రగ్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో వాడితో పడుకోమని చెప్పి చెప్పలేదా నువ్వు అని అడుగుతుంది గట్టిగా అమ్మాయిని. ఇది చాలా దారుణం. ఇప్పుడు నేనేమంటానంటే, సరే మందు సిగరెట్ లీగల్ కాబట్టి వదిలేద్దాం, రాస్తారు, సరే ఎఫ్ఐఆర్స్ కూడా లీగల్ అయిపోయింది కాబట్టి అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరి సంగతి చూద్దాం, లావణ్య మస్తాన్ సాయి. దీంట్లో డ్రగ్స్ వాళ్ళ ఆనందం కోసమో లేకపోతే వాళ్ళ అలవాటు పడిపోయి ఇంకా ఏదో ఒకటి తెప్పించుకొని తాగడం ఒకటి. దీనికి పనిష్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ దొరికితే రీహాబ్లో పెడతారు, వాళ్ళు కూడా ఒక బాధితులాగా కన్సిడర్ చేస్తారు ఒకటోసారి, ఇంకా రెండోసారి అయితే గట్టిగా ఏదో చేసి ఒక ఫైన్ 25,000 ఎంతో ఉంటుంది, ఇలాంటివి జరుగుతాయి. బట్ వెన్ దే నో దట్ యు ఆర్ పెడలర్ అంటే ఏంటి, నువ్వు ఈ డ్రగ్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు జనాలందరికీ, అమ్మడం ఒక నేరం అయితే, అమ్మడం కన్నా దారుణం ఏంటంటే, అమ్మడం అంటే కొనుక్కునేవాడు ఎవడు, ఆల్రెడీ అలవాటు ఉన్నవాడు, సరే అది కూడా పక్కన పెడదు, ఇలా బలవంతంగా అలవాటు చేయడం అనేది నా దృష్టిలో చాలా పెద్ద నేరం. దీనికి సంబంధించి ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే తీసుకోవాలి, ఎందుకు అనేది మనం తర్వాత చూసాం. ఆ పోలీస్ స్టేషనే ఈవిడికి అబ్జర్వ్ చేసింది, ఆఖరికి ఆ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఈవిడి మీద చర్యలు లేవు. ఎందుకు అంటే ఆవిడ చెప్తుంది, ఒక రిపోర్టర్తో మాట్లాడుతూ, కాప్స్ను ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను అంటే, రిపోర్టర్స్ని కూడా. ఇప్పుడు ఎందుకంటే ఒక డ్రగ్ పెడ్లర్ని మోస్తున్నారు, ఆవిడ జాకీలు వేసి ఆవిడ ఇమేజ్ని పెంచడానికి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఒక కసబ్గాడు కూడా నీకు 1,00,000 రూపాయలు ఇస్తే వాడిని జాకీలు పెట్టి లేపే జర్నలిస్టులు ఉన్నారు మన దరిద్రానికి. ఆవిడ డ్రగ్ పెడ్లర్, చెంచల్గూడ జైల్లో 45 రోజులు జైల్లో ఉండొచ్చింది. తప్పించుకోవడానికి వాడిని ఇరికిచ్చాడు, వీడిని ఇరికిచ్చాడని చెప్పి అప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నాల్లో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి, రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవడానికి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు, అయిపోయింది. ఎందుకు అది కేసు చెల్లలా. ఇప్పుడు ఏమైంది, ఎందుకంటే మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం కాబట్టి, మస్తాన్ సాయితో ఇవిడ ఆల్రెడీ ఉందండి, రాజ్ తరుణ్ 12 ఏళ్ళని అటాక్ క్లెయిమ్ చేస్తుందని చెప్పగానే అది వీగిపోయింది. అది రేపు కోర్టులకు వెళ్ళినా కూడా కొట్టేస్తారు. ఇప్పుడు అది నిలబడదు. ఇప్పుడు ఏం చేయాలి, డబ్బులు కావాలి బతకడానికి. రాజ్ తరుణ్ దూరం అయిపోయాడు. తర్వాత చింటూ మస్తాన్ సాయి మీద ఆల్రెడీ కేసు పెట్టింది, చాలా నుంచి తీసేస్తా డబ్బులు అని చెప్పి ఏదో కొంత డబ్బులు వసూలు చేసుకుంటుంది ఆ కేసుతోటి. ఇప్పుడు ఎప్పుడైతే రాజ్ తరుణ్ కేసు బయటకు వచ్చిందో, ఈవిడ మీడియా ముందుకు వచ్చేసి, మస్తాన్ సాయి చాలా మంచివాడండి, రాజ్ తరుణ్ దుర్మార్గుడండి, మస్తాన్ సాయికి నాకు ఏ ఫ్రెండ్షిప్ లేదు, రాజ్ తరుణే ఇట్లా మస్తాన్ సాయి మీద కేసు పెట్టమని చెప్పాడండి, అదండి ఇదండి అని అన్ని చెప్పుకుంటూ వస్తే, ఆవిడ రికార్డింగ్ పెట్టుకొని శుభ్రంగా అది కోర్టులో సబ్మిట్ చేసుకుంటే వాడికి ఆ కేసు వేయదు. ఆ కేసు బాయే, ఈ కేసు బాయే, 2 కేసుల్లో ఆవిడే చీతు అని వస్తారు. ఆ బెయిల్ స్టేట్మెంట్ లో కూడా జడ్జి ఇచ్చినప్పుడు, ఎవరండి ఈవిడ మొగుడు, ఇందుకే ఆయన అంటదా ఈయనంటదా అని చెప్పి అడిగింది జడ్జి. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా, లావణ్య మొగుడు ఎవరు అని చెప్పి పెట్టి ఒక పెద్ద ఎపిసోడ్ చేస్తే, పాపం ఆవిడ అఫెండ్ అయ్యారని చెప్పి ఇది చేస్తే,
మరి ఇదే క్వశ్చన్ జడ్జి అడిగారు, ఇదే క్వశ్చన్ అడిగారు అబ్సల్యూట్లీ ఆన్ రికార్డ్. దిలీప్ సుంకర అక్కడ పక్కన ఎక్కడో దూరంలో ఉన్నాడు, ఎందుకంటే ఆయన వాదించడానికి లేదు. నేను వాదిస్తాను చెప్పి అందరి ముందు కూర్చున్నాడు కదా, ఏది నేనే లాయర్ దీనికి అని చెప్పి, విచ్ ఇస్ నాట్. ఎందుకంటే ఈ కేసు వాదించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే, ఆయనట వాదిస్తాడు. బయటకు మీడియా వాళ్ళు ఎందుకు ఏంటి అని కూడా అడగల, ఆయనే లాయర్ అనుకుంటూ మాట్లాడారు. బట్ ఆయన దేనికి లాయరు? ఈవిడ డ్రగ్స్ కేసుకి లాయరు. ఓకే, దానికి క్వాష్ చేయడానికి అది చెప్పుకుంటే బాగుండదు కదా. డ్రగ్స్ ఏంటండి అంటే, అవునండి ఇంతకు ముందు ఈవిడ ఒకటి చేసిందండి అని చెప్పి అదంతా బయటకు వస్తుంది కదా. అందుకని వాటి గురించి మాట్లాడారు ఎంతసేపు ఎందుకంటే దీనికి లింక్ ఎట్టేసి దీని నుంచి బయటపడడానికి. ఇప్పుడు ఏమైంది, 2 కేసులు పాయ్. రాజస్థాన్ మీద పెట్టిన కేసు పాయ్, అంటే ఈ కేసు వల్ల ఇది వీగిపోయింది, ఈ కేసు వల్ల ఇది వీగిపోయింది, 2 పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బతకడానికి ఇంకో సోర్స్ కావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? రాజస్థాన్ ఇంకా జీవితంలో నీ ముఖం కూడా చూడని చెప్పి వెళ్ళిపోయాడు. సో మస్తాన్ సాయి ఆ కకుర్తి దేనికోసమో వచ్చి ఉంటుంది. ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఇంకో కేసు పెట్టాలి, డబ్బులు గుంజాలి. మస్తాన్ సాయి మీద ఏం కేసు పెడుతుంది? ఆల్రెడీ పెట్టిన రేప్ కేసు ఇవన్నీ కూడా పోయినాయి అంటే ఇంకా వచ్చినా కూడా చల్లవు, ఎందుకంటే ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం. ఇప్పుడు ఏదో రకంగా వాడిని ఇంకో కేసులో ఇరికిచ్చి డబ్బులు గుంజాలి. ఫస్ట్ నుంచి ఒక 10 కోట్లు వస్తాయని ఆశతో బేరాలు పెట్టారు. ఆ 10 కోట్ల బేరం కాస్త 2 కోట్లకు వచ్చింది. ఆ 2 కోట్ల బేరం కూడా ఆ గుంటూరులో ఒక రాజశేఖర్ అని ఒక సిఏ ఆయనతో ఏదో మాట్లాడించింది. ఆ కాల్ రికార్డ్ బయటకు వచ్చింది. దెబ్బతోటి ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా వీఆర్కి పంపించేశారు. ఇదే పని ఈవిడ చేయడం వల్ల ఉద్యోగాలు పోతాయి, జర్నలిస్టుల పరువులు పోతాయి, పోలీసులు ట్రాన్స్ఫర్లు అయిపోతుంటారు. అంటే సిస్టమ్ని మొత్తం కూడా ఏదో తన అందాలతోటి ఎరేసేసి వాళ్ళని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని చేద్దామని. సరే అలా అయిపోయింది. ఆ 2 కోట్లు తర్వాత 50 లక్షలకు వచ్చారు ఫైనల్గా. 50 లక్షలు, ఆ 50 లక్షలు కూడా ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, మోసం చేశాడు. ఇప్పుడు మనం వాడిని మోసం చేద్దాం. క్లియర్ కట్ దేర్ ఇస్ ఎ డిమాండ్ ఆన్ రికార్డ్. ఆవిడేమంటది, మస్తాన్ సాయి 50 లక్షలు ఇస్తాన్నాడు, ఇవ్వలేదు, నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి వాడిని మోసం చేద్దామని చింటూతో చెప్తా ఉంటుంది. ఇక్కడ ఇంకొక కొంచెం జుగుప్సాకరమైన లాంగ్వేజ్ వాడినా కూడా ఆవిడ ఇదే అర్థం అవుతుంది అనమాట. ఎన్నిసార్లు పడుకున్నావు నాతోటి? నేను వెళ్ళినే ఫస్ట్లో ఏమంటది, నా గుండె నీ దగ్గర లేదా, నీ గుండె నా దగ్గర ఉంది కదా, మన ఇద్దరిది ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అని చెప్పి లవ్ బాంబింగ్ అనమాట. ఫస్ట్లో మన ఇద్దరం చాలా 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 ఇది క్లోజ్ అది ఇది అన్నట్టుగా వాడిని ఒక దీంట్లో వేసేస్తుంది అనమాట. వాడు అబ్బా నేనే అదృష్టం కాదు భాష, మీకేమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా? అంత అదృష్టం బాగా ఎలాబరేట్ చేస్తున్నారు కదా. మీకు వినిపిస్తా, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే జస్ట్ ఇది ఈ మోడ్ ఆఫ్ ఆపరేండి అందరం గమనించాలి. ఏంటంటే వీళ్ళ ఫస్ట్ మంచిగా ఉంటుంది, మామూలు మంచితనం కాదు. మంచి కాలు మొక్కుతా, నీ ఇంట్లో పని చేస్తా, నీకు పందానిగా ఉంటా, అయ్యో రాగానే నీకు మంచిది కావాలా, నీకు కాఫీ కావాలా, ఏం కావాలి చెప్పు అని చెప్పి మొత్తం వాడిని అసలు అబ్బా ఏంట్రా ఈ కేరింగ్ అని వాడు ఫ్లాట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత మెల్లగా వాడికి ఏమవుతారు, అబ్బా మనం నమ్ముకున్న మనిషి కదా అని వాడు ఫోన్లు గిన్నెలు పక్కన పడేస్తే మెల్లగా నిద్రపోతున్నప్పుడు ఫింగర్ ప్రింట్ వేసేసుకొని వాడి డేటా మొత్తం కాపీ చేసేసుకొని అమ్మ నంబరు, నాన్న నంబరు, చెల్లి నంబరు, అక్క నంబరు అన్ని తీసి పెట్టుకుంటారు ఫస్ట్. తర్వాత గ్యాలరీలో ఏమైనా ఫోటోలు గిటోలు దొరికితే పాతవి గీతం అన్ని తీసేసి అన్ని వాడికి పెళ్ళైంది పెళ్ళం ఉందని అన్నీ తెలుసు ఈవిడికి. అయినా కూడా పెళ్ళాన్ని దూరం చేసి ఏదో రకంగా వీడిని సొంతం చేసుకొని, ఎందుకంటే వీడికి 100 కోట్ల ఆస్తి ఎంత ఉందని చెప్పి ఎవడో చెప్పాట. నిజంగా ఉందా మస్తాన్ సాయికి? నిజంగా తెలియదు, బట్ ఈవిడికి తెలియదు, ఈవిడే అందమాట. కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును ఉన్నావా? కిరణ్ టాపిక్ రావడం వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు. అతన్ని అప్పుడు చంపాలనుకోలేదు. అండ్ 200 ఉంటే పంపివా ప్లీజ్. నాకేంటి ఏమన్నా 2 నిజాలు చెప్పు. నీకు నిజాలు కావాలా? డ్రైర్ వేసుకోలేదు ఇవాళ. అవి కాదు నాకు పనికొచ్చేది. ఇది సారీ నేను ఎక్కడో ఫేస్బుక్ లో ఎవరో దీంట్లో పెట్టుకున్నాడు, ఒక చిన్న మీమ్ లాగా చేసి పెట్టుకున్నాడు, అందుకని వాడు హైలైట్ చేస్తున్నాడు కొన్ని 3 సార్లు వేసి. పనికి వచ్చేదా? రిలీజ్ అవుతుంది. పెట్టాను ఫోన్. 200 ఇవ్వి ప్లీజ్. 200తో పాటు ఇంకేదైనా కూడా ఇస్తా. పల్లపూడి కూడా ఉంది దగ్గర. పల్లపూడి నీ దగ్గర ఉందా? పళ్ళపొడి అంటే అర్థమైంది, కుకైన్. నాకు
తర్వాత తెలిసింది. కానీ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే వీడి దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి, ఏదో అమెరికా రైటనో ఏదో చెప్పుకొచ్చాడు. ఈ ఈ డమ్టీ అనే అతను ఎవరైతే మాట్లాడో అతను హీ వాస్ సమ్ టైమ్ నైబర్. ఇంటి నంబర్ 13 ఉంది కదా రాజస్థాన్ వెళ్ళ, దాంట్లో ఈవిడ పక్కింట్లో కొన్నాళ్ళు ఉండేవాడు. సో దట్స్ హౌ దే నో ఈచ్ అదర్. అయితే ఆ టైంలో వీళ్ళ మధ్య మరి ఏదైనా బాండింగ్ ఉందో లేదో, బట్ పళ్ళ పొడి బాగా ఇచ్చినట్టుంది. 200 అంటే డబ్బులు కాదట, 200 అనేది కూడా ఒక కోడ్ వర్డ్ అని విన్నా నేను. 200 ఉంటే 200 కోసం ఎప్పుడు అంత దినంగా అడుక్కోడు కదా. అంత పెద్ద విల్లాలో ఉన్నవాళ్ళు 200 కోసం అడుక్కుంటాడా? వాట్ ఈస్ దట్ కోడ్ వర్డ్? ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి మేబీ ఇంకొక సిరీస్ మాదక రిలీజ్ ద్రవ్యం అవ్వాలి. ఉండొచ్చు. ఓకే. సో దట్ కుడ్ బి, వాళ్ళకి నాకు గుర్తుండవు, బట్ వాళ్ళని అడిగితే చెప్తారు 200 అంటే ఏంటి, 400 అంటే ఏంటి. అంటే 200కి దొరికే మెటీరియల్ అలా. ఓకే. అంటే 200 అంటే చీప్ మెటీరియల్ గాంజాయేమో కావచ్చేమో, పళ్ళపొడి అంటే ఇంకా కాస్ట్లీ ఏమో, ఇలాంటిది ఏదైనా ఉంటుందేమో. బట్ వాట్ ఎవర్, ఈ పళ్ళపొడి అంటే మాత్రం కోకేన్ అనే విషయం ఈ సర్కిల్లో ఎవరిని అడిగినా చెప్తారట. ఓకే. సరే, ఇది ఇలా ఉంటే ఈవిడ తమ్ముడు, ఇంకొక తమ్ముడు, ఈ అబ్బాయి పేరు ఉదయ్. ప్రీతి పరిచయం కాకుండా ముందు చాలా ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ళ నుంచి పరిచయం ఉదయ్. సొంత తమ్ముడు కాదు, సొంత తమ్ముడు కాదు, బట్ అక్క తమ్ముడే. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో ఆయర్లా కాదు, ప్రాపర్ తమ్ముడు. ఓకే. ఈ రోజు కూడా అటువంటి రిలేషన్ లేదు అతనికి. సో అతను అన్ని చూసి జాగ్రత్త పడి ఉంటాడు. ఇది లేదు, హీ హాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఓకే. ఓకే. కాబట్టి ఇప్పుడే గోవాలో ఉండేదా పాప? పెళ్ళైన మస్తాన్స్ అయినా వదలలేదు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక లెక్క అండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళని విడదీయడం అనేది ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరెండి. ఎందుకు విడదీయాలి అంటే వీడి మీద వాడి అమ్మాయికి చెప్పి, అమ్మాయి మీద వీడికి చెప్పి ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడదీయాలి. విడదీయడం వల్ల అమ్మాయి సింగిల్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఎరగవేస్తుంది. మామూలుగా వెళ్ళమంటే వెళ్ళరు కదా వేరే చోటకి, వాడితో పడుకో వీడితో పడుకో పంపించడానికి ట్రై చేస్తే, లవ్లో ఉన్నప్పుడు ఉండదు కదా, వీడు నిన్ను ఇది చేసాడు అది చేసాడు, వాడిని మీద రెవెన్యూ తీర్చుకోవడానికి నువ్వు కూడా వాడిని ఇది చేయాలి అది చేయాలని చెప్పి పంపించడానికి ఇది ఒక సాకుగా ఫస్ట్ వాళ్ళని బ్రేకప్ చేయడానికి చేస్తుంది. దానికి ఈవిడ వాడే ఫస్ట్ సాధనం ఫోన్. ఈ ఉదయ్ ఫోన్ గుంజుకొని చాలా రోజులైంది. ఇప్పటికీ కూడా ప్రీతికి సంబంధించిన లీక్స్ అవన్నీ కూడా ఆ ఉదయ్ ఫోన్ నుంచి చేసింది. అది ఆన్ రికార్డ్ ఆవిడ ఒప్పుకుంది ఒక ఇంటర్వ్యూలో. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాడు ఆన్ ఎయిర్. అడిగితే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, 50,000 ఇవ్వాలి, అందుకని ఫోన్ పెట్టుకున్నాను. సో ఫోన్ పెట్టుకుంటే డేటా అంతా కూడా వాడుకొని, అంటే 50,000 ఇవ్వాలా లేదా అనేది ఏం ప్రూఫ్ లేదు కదా. 50,000 నేను తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంటి అన్నాడు. అంటే నువ్వు నాకు ఫోన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అని. మరి ఇప్పుడు కదా ఒప్పుకున్నావు నువ్వు, నేనైతే 50,000 ఇచ్చావని ఒప్పుకోలేదు, నువ్వైతే ఫోన్ ఉందని ఒప్పుకున్నావు కదా, 50,000 ఇవ్వాలి అందుకే ఫోన్ పెట్టుకున్నావు అన్నా కదా. సరే వాట్ ఎవర్, ఈ ఫోన్ పెట్టుకొని అవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని, ఇదిగో చూడు నీ కూతురు ఉదయ్తో తిరుగుతుందని చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ బంధువులకి అందరికి పెట్టి వాళ్ళని బదనాం చేసి ఇలా చేసుకుంటూ విడదీయడం, వాళ్ళని వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర పడుకో వీళ్ళ దగ్గర పడుకొని పంపించడం. ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ రోజు ఇదే టైం పాస్. పొద్దున్న లెగుస్తుంది, మధ్యాహ్నం రాత్రికి ఏదో ఒకటి చేసి గుర్తుకుంటా అంటది. గుర్తుకుంటుందా? గొడవ పెట్టుకునిద్దా? ఏదో ఒకటి చేస్తుంది. ఐ మీన్ ఎనీథింగ్ పవర్ఫుల్. నాకు ఎప్పుడు కోవిడ్ లో అని చెప్పింది, కోవిడ్ అప్పుడే వెళ్ళిందండి ఫస్ట్ టైం. కోవిడ్ అప్పుడు బేసిక్ గా ఏం చేద్దాం అనుకున్నాం అంటే, మేము ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి, సాయి ఈవెంట్స్, టెక్నో ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి నన్ను, గౌతమ్ గారిని, ఇంకా వాడి పేరేం పెద్ద పుట్టుడు ఉన్నాడు కదా మన నరేన్. అసలు నరేన్ గారు ఎవడు నాకు తెలియదు. వాడు అందరం కలిసి వెళ్ళాము, నలుగురం కలిసి గోవాకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకొని నేను పక్కన వాడిని సెట్ చేసి ఈవెంట్ చేస్తాం రాబాయ్ మేము అని చెప్పి ఒక రాత్రి ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసి మొత్తం వాడికి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చూపించి వాడికంతా చేసిన తర్వాత ఈమా చేయదంటే రోజు ఏం చేయదు, పని చేయదు ఈమా. రోజు పొద్దున సాయంత్రం డ్రామా చేస్తుంది.
ఎవరు కూడా కొట్లాడ పెట్టుకుంటారు, ఇది నా లైఫ్ లో అంటారు ఏమన్నంటే ఇది నా లైఫ్ కెవిన్ అని, అది కూడా లైఫ్ అర్థం కాదా, నా లైఫ్ నా లైఫ్ కెవిన్. నా లైఫ్ ముఖ్యం కొంచెం సేమ్ బుల్షిట్ కోపం స్టోరీ అట్లా వేసి ఉండగొడిపోయింది. ఫస్ట్ గౌతమ్ కూడా వెళ్ళిపోయాడు, దాని తర్వాత ఇంకా నేను ఉంటాను అక్క, నాకు అవ్వట్లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వచ్చాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మాట్లాడలేదు. అప్పుడు నేనేం చేశాను, జూబ్లీహిల్స్ లో కన్సల్టెన్సీ స్టార్ట్ చేశా. 2036 లో నా కన్సల్టెన్సీ పెట్టి ఆ కన్సల్టెన్సీ క్లిక్ చేసి ఆ కన్సల్టెన్సీ ఇది చేసి నేను ఒక ఫ్లాట్ తీసుకొని మాదాపూర్ ఉండేటోడు. అప్పుడు ఫస్ట్ టైం చింటూ బాయ్ ఎంట్రీ ఇచ్చాడు. చింటూ బాయ్ ఎంట్రీ చాలా సంవత్సరాల తర్వాత చింటూ నన్ను కలిసాడంటే సరే అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే మస్తాన్ సాయి కన్నా ముందు జరిగిన కన్వర్జేషన్, అంటే అప్పుడు మస్తాన్ సాయికి ఈ ఉదయం ఎవడు చెప్తున్నాడు అసలు ఎలా పరిచయం నీకు ఏంటి అని అంటే, అప్పట్లో గోవాకి తీసుకెళ్లేదు మమ్మల్ని మస్తాన్ సాయి 2022 అక్టోబర్లో. ఈ 2015లోనే చింటూ పరిచయము, 18 ఆ టైంలో వీళ్ళు గోవాకి వెళ్ళడము ఇవన్నీ కూడా చేయడము, డ్రగ్స్ చేయడము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఆ టైంలోనే. బట్ ఇవాళ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు. ఓకే, ఏది టైం మిషన్ లో వచ్చా ఓకే 2022లో పరిచయమైన నీకు 2018లోనే నీకు డ్రగ్స్. ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చేసాడా దీని నుంచి? అందరినీ బ్లాక్మెయిల్ చేస్తారు, ఎవరు కూడా చట్టవాళ్ళతో స్నేహం క్రూరులు ఉండదు కదా. ఇప్పుడు ఏంటంటే అమ్మా 2022 అక్టోబర్లో పరిచయమైన మస్తాన్ నీకు డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి చెప్తూ కంప్లైంట్ ఇచ్చిన నువ్వు ఒకానొక ఇంటర్వ్యూలో ఈవిడే చెప్తుంది మీకు డ్రగ్స్ ఎప్పుడు అలవాటు అండి అంటే, ఆ ఇంటర్వ్యూకి కరెక్ట్గా ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది, ఒక 7-8 నెలల క్రితం జరిగింది. ఎప్పుడైతే రాజధాని మీద కేసు పెట్టినప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో మీకు డ్రగ్స్కి అలవాటు ఉంది కదా అంటే, అప్పుడు అండి నేను డీజే నేర్చుకోవడానికి గోవాకి వెళ్ళినప్పుడు 2018లోనో 17లోనో ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ అప్పుడు నేను ఏదో కొంతమంది అలా తీసుకున్న వల్ల నాకు ఏదో ఉందన్నట్టుగా ఇప్పుడు చెప్పుకొచ్చింది అనమాట. మీకు నిజంగా డ్రగ్స్ అలవాటు ఉందా అంటే, లేనివాడు ఏం చేస్తే డ్రగ్స్ అలవాటు ఏంటి అంటాడు. ఇవిడ అదండి నేను చెప్పలేనండి అంటే ఎట్ లాస్ట్ బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.